హాయ్ అండి అందరికీ. కృష్ణ మురారి హ్యాండ్స్ ఆ వీడియోలో కటింగ్ పెట్టిన, ఈ వీడియోలో కుట్టేది పెడుతున్నా. చూడండి, నీట్గా వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది. కృష్ణ మురారి హ్యాండ్స్ నీట్గా బాగా వింటేనే అర్థమవుతుంది. కుట్టేది చూస్తే పూర్తిగా చూస్తే అర్థమైపోతుంది. ఎవరైనా కుట్టుకోవచ్చు. మెత్తం క్లాత్ అది కరుచుకుంటుంది మిషన్కి. అట్లా అతికించుకోవడమే, అతికిచ్చి తిప్పేయడమే. దాన్ని నీట్ సర్దుకొని కుట్టుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. పైపింగ్ ఇచ్చగానే అది క్లాత్ వేరే క్లాత్ సెట్ కాకుండా దానికి, అందుకే తిప్పేయడమే. కింది పార్ట్ కూడా అంచుంది, ఆ సైడ్ కూడా తిప్పేయడమే. ఎక్స్ట్రా క్లాత్ అలా కట్ చేయాల. మళ్ళా కింది పార్ట్ కూడా అట్టాగనే అదే ప్రకారంగా మేరన కుట్టేసి రెండు ప్రకారం తిప్పేయాల్సిందే. తిప్పేస్తే నీట్గా ఉంటుంది. ఎక్కడ కదలకుండా సూదులైనా ఎంటైనా సహాయం పెట్టి దాంట్లోకి జరగకుండా క్లాత్ని, లేకుంటే ఏమన్నా జరుగుతుంది, నీట్గా కూర్చోదు. ముందే ఏందన్నా దానిలోకి చెక్కించినామంటే కదలదు క్లాత్. ఎక్కడికి మెత్తగా మిషన్కి అతకపోతుంది. అది మేరనేలా మళ్ళీ మెయిన్ క్లాత్ అతికిస్తేప్పుడు మళ్ళీ 2 కుట్లు పడతాయి, 3 అయితే మొత్తం బాగుంటుంది. అప్పుడు పోదు. దాని ప్రకారమే మళ్ళీ కింది పార్ట్ కూడా, దీన్ని కూడా అంతే. హ్యాండ్స్ ఎట్లా కట్ చేసి కుట్టుకున్నాము దీన్ని కూడా అంతే తిప్పేయడమే. గోటు వేస్తే కూడా ఇంకా బాగుంటుందేమోలే. క్లాత్ వేరేది లేదు దీనికి. 2 కలర్లు ఉంది, ఎక్కువ లేదు చీర. చాలా అదిలేని తిప్పేద్దామని తిప్పేస్తున్నాం. రెండు హ్యాండ్స్లు. ఇప్పుడు మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవాలా. ఫస్ట్ కట్ చేసుకుంటే పీసులు అక్కడక్కడ పడిపోతాయని షార్ట్ తెచ్చుకోండల్లా. ఫస్ట్ పేపర్ కొనుక్కొచ్చుకునే కట్ చేసి పెట్టుకున్నామంటే పదే కట్ చేయాల్సిన అవసరం ఉండదు, కొలతలు పట్టాల్సిన అవసరం ఉండదు. ఒక్కసారే కట్ చేసి పెట్టుకున్నామంటే అందరికి పని చేస్తుంది. అది పొడవు 10 అనమాట. సంక డౌన్ వచ్చేసి 7.5 పెట్టుకున్నామంటే 2 షార్ట్లు, కింది పాటు పై పాటు 2 కలిసి 10. హైట్ ఉండే వాళ్ళకైతే 10.5 పెట్టుకోవచ్చు. మినిమం 10 ఎవరికైనా సరిపోతుంది. అట్లా కట్ చేసుకున్నామంటే కృష్ణ మురారి హ్యాండ్స్ ఈజీగా ఉంటుంది అనమాట. రోజు కొలతలు బట్టి కట్ చేసుకుంటుంటే టైం వేస్ట్ అవుతుంది, ఎక్కువ టైం తీసుకుంటుంది. మనకు కూడా రిస్క్ అనిపిస్తుంది. ఇట్లయితే కృష్ణ మురారి హ్యాండ్స్ కుట్టు అంతలకు సరే అనే తట్టు ఉంటుంది అనమాట. షార్ట్ ఉంటే, షార్ట్ లేకుంటే అబ్బో ఇప్పుడు కొలతలు పట్టాలా అనే అనిపిస్తుంది. అట్టేముండదు. ఇప్పుడు కుచ్చు పెట్టడమే. అట్లా 2 అట్లా వస్తాయి కటింగ్ చేసినాక. చెంపిన్ని సహాయంతో కుచ్చులు పెట్టేయడమే. లైట్గా పెట్టుకుంటూ పోతుండాల. ఫాస్ట్ పెట్టినామంటే పెద్ద వస్తాయి. చిన్నగానే లైట్గా పెడితే అన్నీ ఒకటే సమానంగా వస్తాయి. కుచ్చు బాగా కూర్చుంటుంది అనమాట భుజం పైన. అంతే. ఇంకోటి కూడా అదే ప్రకారం లైట్ కుట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉండాల. అంతే 2. ఇప్పుడు మెయిన్ క్లాత్ కింది పార్ట్కి మధ్యలో పడితే అట్లా సెట్ చేసుకొని చూసుకొని కుట్టడమే. కాకపోతే దీన్ని ఇగ్గకూడదు, ఆ క్లాత్ని ఇగ్గకూడదు. లైట్ కుట్టుకోవడం వల్ల 2 సాగుతాయి. సాగితే అస్సలు కూర్చోదు, వేరే అయిపోతుంది. ఎంత ఎగ్గితే ఎంత వస్తుంది కానీ ఇగ్గకూడదు అస్సలకి. మెయిన్ క్లాత్కి లైనింగ్ ఇవ్వలే వాళ్ళు. వద్దులే ఇంకా ఇంతటికి లైనింగ్ ఎందుకు అన్నారు. సరేలే అని వాళ్ళు చెప్పిన ప్రకారమే కుట్టేసిన. లైనింగ్ వేస్తే మనకు బాగానే ఉంటుండే, కాకపోతే 2 లైనింగ్లు పడతాయని వాళ్ళు
అది సెంటర్లో పడాలి, మధ్యలో పడితే కుచ్చుకి మధ్యలో పడాలన్నమాట. మళ్ళీ ఇంకోటి కూడా అంతే, దాని ప్రకారమే. ఇట్లా మెయిన్ ఇగ్గకూడదు, ఇగ్గితే అస్సలు కూర్చోదు. చిన్న కుట్టుకుంటూ వెళ్ళిపోయినామంటే నీట్గా వస్తుంది. సంక పీస్ వేసుకోవడం, సంక పీస్ వేయాల్సిందే పడుతుంది. సంక పీస్ వేసినామంటే కుడతప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు. ఫస్టే కుట్టి పెట్టుకున్నామంటే బాగుంటుంది. దీన్ని కూడా అట్లనే మెయిన్ క్లాత్ని మళ్ళీ అతికేయడమే. మా బాబు ఏందో మాట్లాడిస్తున్నాడు, అప్పుడు వింటున్నావు అని మాటలు. దాన్ని ఎట్లా అతికించినాము దీన్ని కూడా అదే ప్రకారంగా ఇగకుండా లైట్గా జూమ్ చేసుకుంటూ పోయినామంటే వెళ్ళిపోతూ ఉంటుంది. పట్టు అయితే ఇట్లాంటి బాగా వస్తాయి. మెత్తను కొంచెం కష్టమే. ఒక్క బ్లౌజ్ కుట్టాలంటే ఎంత కష్టపడాలి అసలు. వాళ్ళకి మెచ్చేదాలా అయ్యేటట్టు కుట్టాలా. మనం అన్న టయానికి కుట్టుకుంటామో లేదో అని కస్టమరు అంత ఇంట్రెస్ట్ కుడతాం. మిషన్ అన్నా కరెక్ట్ టయానికి కుట్టుకోలేము బ్లౌజులు. అంతే, హ్యాండ్స్ అతికేయడమే. బ్లౌజ్కి హ్యాండ్స్కి మధ్యలో నుంచి అతికిస్తే కుచ్చు బాగా మధ్యలో పడుతుంది, సైడ్కి ఏం పడకుండా. రెండో వైపు కూడా అట్టనే. సంక పీస్ మిగిలినవి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుంటే కుట్టేటప్పుడు నీట్గా వస్తుంది. ఈ వైపు కూడా అంతే, మధ్యలో నుంచి కుచ్చు కాటు నుంచి సెట్ చేసుకొని దాన్ని అతికించినామంటే బాగుంటుంది. అట్లా చిన్నగా దొబ్బుకుంటూ ఇగ్గకూడదు, ఇగ్గితే సాగుతాయి రెండు, అవి కూడా కూర్చోవు. ఇగ్గకుండానే లాస్ట్కి ఇట్లా అట్లా ఏకం కుట్లు వేసేయడమేగా. మొత్తం బ్లౌజు కింది పార్ట్ చూపించిన కాబట్టి కొన్ని బ్లౌజులు దాని ప్రకారమే ఉంటాయి. ఇవి హ్యాండ్స్ మాత్రమే. సైడ్కి ఇగ్గకుండా నీట్గా ఒకటే లెవెల్గా వేసినామంటే వాళ్ళ బ్లౌజ్ ప్రకారం ఫిట్టింగ్ నీట్గా కూర్చుంటుంది. మళ్ళీ 3 కుట్లు వేసినామంటే సైడ్కి బాగుంటాయి. లావైనా వచ్చుకుంటారు, మనకేం ఇబ్బంది ఉండదు. ఎక్కువ క్లాత్ ఇడిచి పెడితే మేలు, వాళ్ళు లావు ఉన్నా ఉంచుకుంటారు, ఉపయోగపడుతుంది. అంతే, 3 సరాసరి వేసేసినామంటే అయిపోతుంది బ్లౌజు. ఎక్స్ట్రా క్లాత్ని సైడ్ కట్ చేసేపోయా మనకు కావాల్సినంత పెట్టుకొని. అంతే బ్లౌజు. బాయ్, మరి ఉంటా. లైక్ అండ్ సబ్స్క్రైబ్.